సైమా 2025 అవార్డ్స్ లో ప్రభాస్ తో సినిమాపై ఓపెన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుసగా ట్రెండ్ అవుతూ వస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మహాకాళి నుంచి వచ్చిన సాలిడ్ అప్డేట్ కల్కిని గుర్తు చేస్తోందంటున్నారు ఆడియన్స్. మరి నాగ్ అశ్విన్ కల్కికి ప్రశాంత్ వర్మ మహాకాళి లింక్ ఏంటి? తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఓ సినిమా ఉంటుందని ప్రామిస్ చేసిన ప్రశాంత్ వర్మ థర్డ్ ప్రాజెక్ట్ గా వస్తోన్న మహాకాళి నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో అసురులకు గురువు శుక్రాచార్యుడిగా నటిస్తోన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు అంటూ స్టేట్మెంట్ తో అక్షయ్ ఖన్నా రోల్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అయితే మహాకాళిలోని అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ కల్కి సినిమాలోని అమితాబ్ బచ్చన్ అశ్వత్థామను పోలి ఉందంటున్నారు జనాలు. అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి ఫస్ట్ లుక్ మహాకాళి సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తోన్న ఈ సినిమా ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. పూజా అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ఎక్కువ భాగం బెంగాల్ నేటివిటీతో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మహాకాళి ప్రాజెక్ట్ తో పాటు రీసెంట్ గా ఎస్జే సూర్య, కళ్యాణ్ దాసరి లీడ్ రోల్స్ లో అధీరా అనే మరో సూపర్ హీరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. పీవీసీయూ నుంచి మొత్తం 20 ప్రాజెక్టులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. వాటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ రెడీ అవుతుందని కన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో వచ్చే మొదటి 6 సినిమాలు సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఉంటాయన్నారు. ఇందులో ఫస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెకండ్ పార్ట్ గా తెరకెక్కుతోన్న జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి లీడ్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చూడాలి పీవీసీయూ ప్రాజెక్ట్ తో ప్రశాంత్ వర్మ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు.